పరమేశ్వర ఉపాసన కథ. చాందోగ్యోపనిషత్తులో పరోవరీయత్వ గుణ విశిష్ట పరమేశ్వర ఉపాసన వస్తుంది. దానికి కూడా ఒక కథ చెప్తుంది ఉపనిషత్తు. ఈ ఉపాసనలో పరమేశ్వరునికి ఉన్న ఒక గుణాన్ని కీర్తిస్తాం. అది పరోవరీయత్వం. దేవదేవోత్తమ లాంటి పదం ఇది. పర అంటే శ్రేష్టం, పరియాన్ అంటే శ్రేష్టమైన వాటికన్నా శ్రేష్టమైనది. ఈ ఉపాసనకు ఆలంబన ఉద్గీత. అంటే ఉద్గీత మీద పరోవరీయ పరమేశ్వరుని ఆవాహన చేసి ఉద్గీత ఉపాసన చేయాలి. ఎందుకు? పరమేశ్వరుడు అవ్యక్తం కాబట్టి రూపమున్న ఓంకారాన్ని ఆలంబనగా తీసుకుంటాం. ఓంకారాన్నే సామవేదంలో ఉద్గీత అంటారు. ఇది సామవేదానికి చెందిన చాందోగ్యోపనిషత్తులో వస్తున్న ఉపాసన. అందుకని ఈ ఉపాసన పూర్తి పేరు పరోవరీయత్వ గుణ విశిష్ట పరమేశ్వర దృష్ట్యా ఉద్గీత ఉపాసన. ఉపనిషత్తు పరోవరీయ గుణం ఉన్న పరమేశ్వరుడు అని ప్రత్యక్షంగా చెప్పేసి ఉండవచ్చు, కానీ ఈ అంశాన్ని కొనియాడటానికి ఒక సుదీర్ఘమైన మార్గం తీసుకుంది. దీనికి ఒక కథను జత చేసింది. ముగ్గురు విద్యార్థులు ఒక చోట కలుసుకుంటారు. వాళ్ళ పేర్లు శిలకుడు, దాల్భ్యుడు, ప్రవాహనుడు. మొదటి ఇద్దరు బ్రాహ్మణులు, ప్రవాహనుడు క్షత్రియుడు. వాళ్ళు ఉద్గీత గురించి చర్చిద్దామనుకుంటారు. ఉద్గీత యొక్క ఆశ్రయ విచారణ చేద్దామనుకున్నారు. పరమ ఆధారం ఎవరు? మొదట శిలకుడు దాల్భ్యుడిని ప్రశ్నిస్తే అతను కొంత మేరకు జవాబు చెప్తాడు. దాని తర్వాత శిలకుడు ఇంకొన్ని విషయాలు చెప్తాడు. అంతవరకు ప్రేక్షకుడుగా ఉన్న క్షత్రియుడు ఉద్గీత అంతిమ ఆశ్రయం ఏమిటో చెప్తాడు. బృహదారణ్యకంలో కూడా క్షత్రియుడైన జనకునికి బ్రాహ్మణుల కన్నా ఎక్కువ తెలుసు అని చూస్తాం. కానీ వాళ్ళు బ్రాహ్మణుల ముందు వినయంగానే ఉంటారు. అందువల్ల శిలకుడు దాల్భ్యుడు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నప్పుడు క్షత్రియుడైన ప్రవాహనుడు నిశ్శబ్దంగా వారి సంభాషణ వింటూ వస్తాడు. ముందు శిలకుడు ప్రశ్నలు అడుగుతున్నాడు, దాల్భ్యుడు దానికి జవాబులు చెప్తున్నాడు. సామానికి గతి ఏమిటి? గతి అంటే ఆశ్రయం, సామ అంటే ఉద్గీత. అంటే ఉద్గీతకు ఆశ్రయం ఏమిటి? ప్రశ్న. స్వరం ఆశ్రయం. స్వరం అంటే శబ్దం. సరి అయిన శబ్దం లేకపోతే ఉద్గీత గానం చేయలేము. ఉద్గీత అంటే ఓంకారాన్ని గానం చేయటం అని చూసాం. అందువల్ల గానం చేయాలంటే స్వరం బాగుండాలి. స్వరానికి గతి ఏమిటి? జవాబు ప్రాణం అంటే వాయువు. ప్రాణశక్తి బాగా లేకపోతే మంచి స్వరం ఉండదు. అందుకే శ్వాసకోశ సమస్యలున్నవారు పాడలేరు. ప్రాణానికి గతి ఏమిటి? జవాబు అన్నం. అన్నం తింటేనే ప్రాణశక్తి వస్తుంది. అన్నానికి గతి ఏమిటి? జవాబు జలములు. వర్షాలు కురవకపోతే అన్నం లేదు. వర్షానికి గతి ఏమిటి? జవాబు అసౌలోకం అంటే స్వర్గలోకం. మేఘాలు వర్షానికి ఆధారం. స్వర్గలోకానికి గతి ఏమిటి? ఇంతవరకు శిలకుడు ప్రశ్నలు వేశాడు, దాల్భ్యుడు జవాబులు చెప్తూ వచ్చాడు. కానీ అతనికి స్వర్గలోకానికి గతి ఏమిటి ప్రశ్నకి జవాబు తెలియలేదు. ఇప్పుడు వీళ్ళ స్థానాలు మారుతాయి. శిలకుడు నువ్వు పూర్తిగా చెప్పలేదు అంటాడు. స్వర్గలోకం కూడా శాశ్వతం కాదు అంటాడు. క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అని భగవద్గీతలో చూస్తాం. మూఢాతే విపతిష్యతి అని అంటాడు. అంటే తప్పు చెప్తే నీ తల పగిలిపోతుంది అంటాడు శిలకుడు. ఈ మాట చాందోగ్యోపనిషత్తులో పదే పదే వస్తుంది. ఇప్పుడు దాల్భ్యుడు అడుగుతుంటే శిలకుడు జవాబు చెప్తాడు. సో శిలకుడు అడిగిన ప్రశ్నని దాల్భ్యుడు శిలకుడిని అడుగుతున్నాడు. ఏమిటా ప్రశ్న? స్వర్గలోకానికి ఆధారం ఏమిటి? అయం లోకం అంటున్నాడు శిలకుడు. అయం లోకం అంటే భూలోకం. భూలోకంలో యజ్ఞాలు చేసి ఇంద్రాది దేవతలకు ఇచ్చే ఆహుతులే స్వర్గలోకానికి ఆధారం. భూలోకాన్ని ప్రతిష్టాలోకం అంటారు. దాల్భుడు మళ్ళీ భూలోకానికి ఆధారం ఏమిటి అని అడుగుతాడు. శిలకునికి అంతవరకే తెలుసు.
భూలోకమే పరమ ఆశ్రయం అంటాడు. అప్పుడు ప్రవాహనుడు అందుకుని శిలకుని కూడా తెలియదు అంటాడు. ఉద్గీతకి పరమ ఆశ్రయం సర్వాధారం పరమేశ్వరుడు. స్వర్గలోకం భూలోకాలు పరిచ్ఛిన్న లోకాలు అంటే అశాశ్వతాలు. పరిచ్ఛిన్న లోకం సర్వాధారం కాదు. అందుకని అవి తప్పు జవాబులని, అలా తప్పు జవాబు చెప్తే మీ తల పగులుతుందని చెప్తాడు. అప్పుడు ఇద్దరూ భయపడిపోయి వాళ్ళు బ్రాహ్మణులైన క్షత్రియుణ్ణి జవాబు చెప్పమని కోరుతారు. ప్రవాహనుడు జవాబు చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నను చూస్తే భూలోకానికి గతి ఏమిటి? దీనికి జవాబు శిలకునికి దాల్భ్యునికి తెలియలేదు. వారు ప్రవాహనుడిని ఈ ప్రశ్న అడిగారు. దీనికి జవాబు ఆకాశం సర్వాధారం అని చెప్తాడు ప్రవాహనుడు. ఇక్కడ ఆకాశం అంటే పరమేశ్వరుడు. శాస్త్రం తరచూ ఆకాశం పదాన్ని పరమేశ్వరుడు అనే అర్థం వచ్చేలా వాడుతుంది. ఎలా చెప్తుంది అంటే ఆకాశవత్ సర్వగతః అసంగః ఏకః ఇది పరమేశ్వరః. ఇది కాస్ అనే ధాతువు నుంచి వచ్చింది. ప్రకాశతే ఇది ఆకాశః, అంతటా ప్రకాశించేది అని అర్థం. సర్వగత చైతన్యం. బ్రహ్మసూత్రంలో ఆకాశాన్ని ఆకాశాధికరణంలో విశ్లేషించారు. అక్కడ ఆకాశ అర్థాన్ని విశ్లేషించి శంకరాచార్యుల వారు ఆకాశం బ్రహ్మ అని నిరూపిస్తారు. ఏ విధంగా అంటే పరమేశ్వరునికి వర్ణించే గుణాలన్నీ ఆకాశానికి సరిపోతాయి అంటారు. ఈ జగత్తు ఆకాశం నుంచే పుట్టి ఆకాశంలో లయం చెందుతుంది అని చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. తైత్రీయోపనిషత్తులో దేని నుంచి అయితే ఈ జగత్తు వస్తుందో అది బ్రహ్మ అని వస్తుంది. దానివల్ల శాస్త్రం ద్వారా పరమేశ్వరుడే జగత్తుకు కారణం అని మనకు తెలుసు. ఈ ఉపనిషత్తు ఇక్కడ ఆకాశం జగత్ కారణం అంటుంది. ఈ రెండు వాక్యాలను కలిపితే ఆకాశం పరమేశ్వరుడు జగత్ కారణ దృష్ట్యా. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చివరి అర్థం ఆకాశం జగత్ కారణం, కారణం అంతిమ అధిష్టానం. సో పరోవరీయం ఎవరు అంటే పరమేశ్వరుడు, శ్రేష్టమైన అనంతమైన పరమేశ్వరుడు. కానీ ఇక్కడ నిర్గుణ బ్రహ్మ కాదు, మాయా విశిష్ట బ్రహ్మగా తీసుకోవాలి. దీనితో సంవాదం అయిపోయింది. చివరికి ఆకాశం లేదా పరమేశ్వరుడు ఉద్గీతకు సర్వాధారం. సంవాదం ఉద్గీతతో మొదలైంది. ఉద్గీతకు చివరి ఆశ్రయం పరమేశ్వరుడు. అందువల్ల ఉద్గీత ఆలంబనం మీద పరమేశ్వరుణ్ణి ఆవాహన చేసి ఉపాసన చేయాలి. ఈ ఉపాసన పేరు ఉద్గీత ఆలంబనే పరోవరీయత్వ గుణ విశిష్ట పరమేశ్వర ఉపాసన. ఫలశ్రుతి ఉపాసన పరోవరీయ పరమేశ్వరుని మీద కాబట్టి మనం కూడా శ్రేష్టమైన వాళ్ళలో శ్రేష్టమైన వాళ్ళు అవుతాం. ఈ లోకంలోనే కాదు, మరణాంతరం వెళ్ళే ఊర్ధ్వలోకాల్లో కూడా అవుతాం. ఆ లోకాల్లో జీవన విధానం శ్రేష్టంగా ఉంటుంది.